ఏ ఫ్యాక్టర్స్ అవకాశం ఉంటుంది? ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు, కనుచూపు మేరలో పార్టీ రివైవ్ అయ్యే అవకాశం లేదు, ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అలాంటిదన్నా అయి ఉండాలి. లేదా కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు ఆ కేసులో, కవిత గారి కేసు, ఇతరత్ర కేసులు, లేకపోతే ఇదేమైనా సమస్యలు, మనకు తెలియని సమస్యలు చాలా ఉంటాయి, వ్యాపారపరమైన సమస్యలు కావచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు. కాబట్టి వాటి కోసమైనా వారు అలా చేస్తారనడానికి ఏమన్నా ఒకవేళ తెలియదు మనకి. ఇవేవి కూడా అంత కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు వ్యక్తిగతంగా, కానీ చెప్తున్నా అలాంటి ప్రచారం ఉంది కాబట్టి ఇలాంటి ఒకవేళ బేస్ చేసుకొని, ఒకవేళ అదే నిజమైతే బీజేపీ ఏ బేసిస్లో బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేస్తుంది? కలుపుకోవడానికి బీజేపీ అయితే బీజేపీకి సంబంధించి రెండు ఇక్కడ కూడా ఉన్నాయి. ఒకటి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి దేశంలో అనేది బీజేపీ చాలా బలంగా నమ్ముతున్న వ్యవహారం. మనం చూస్తున్నాం, దాదాపు 7 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను వాషౌట్ చేసి పడేశారు. మన కళ్ళ ముందున్న కర్ణాటక ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మహారాష్ట్రలో అదే కాన్స్పిరసీ జరుగుతూ ఉంది, ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీది కూడా అలాంటి ఇదే జరుగుతుంది కుట్ర. సో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి అవకాశం ఉంటే. ఇప్పుడు తెలంగాణలో మాత్రమే అవకాశం ఉంది ఇప్పుడు ఇమీడియట్గా. ఏపీలో లేదు, ఏపీలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. అందుకని టీడీపీతో పొత్తులో ఉన్నారు. అక్కడ అంత ఈజీ కూడా కాదు ఎదగడం తెలుగుదేశాన్ని ఏమైనా చేయాలంటే. సో అందువల్ల తెలంగాణలో మాత్రమే ఆ ఛాన్స్ ఉంది, ఆ స్కోప్ ఉంది ఒక ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడానికి. అదొక ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేడు ఇప్పుడు. ఒకవేళ ఏదైనా కలుపుకుంటే మనకు 240 వచ్చినాయి కదా, వాళ్ళు ఒక 3-4 ఉంటే మన నంబర్ పెరుగుతుంది కదా, అది కూడా అట్లేం లేదు. కానీ ఒక ఫ్యాక్టర్ మాత్రం ఉంది, రాజ్యసభలో బీఆర్ఎస్కు 4 ఉన్నారు. రాజ్యసభలో బీజేపీకి మద్దతు తక్కువ అవసరం కూడా, ఎందుకంటే బిల్స్ ఏమైనా పాస్ అవ్వాలంటే. అగో ఆ బలం ఏమన్నా బీఆర్ఎస్కున్న ఆ బలం, ఆ 4 రాజ్యసభల బలం బీజేపీ ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా, పనికొస్తారు మనకు, అట్లా ఏమైనా ఆలోచిస్తే అదొక ఛాన్స్ ఉంది. ఒకటి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే ఒక దాన్ని ఏమంటారు వ్యూహము, సిద్ధాంతము, లేకపోతే ఒక ఏదో పాలసీ. రెండవది రాజ్యసభ సభ్యుల మద్దతు కోసం. సో ఈ 2 ఫ్యాక్టర్స్లో బీజేపీ ఆలోచిస్తుందా, ఆ 2 ఫ్యాక్టర్లో బీఆర్ఎస్ ఆలోచిస్తుందా? ఇదంతా కూడా ఊహాజనితమైన ఇదే, ఈ ప్రచారాన్ని బేస్ చేసుకుని. ఎందుకు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ని బేస్ చేసుకుని జరుగుతున్న చర్చ ఇది. సో రామ్మోహన్ రెడ్డి గారు, ఎందుకు కేసీఆర్ గారు వెళ్తారండి మామూలుగా మనం ఆలోచిస్తాం? వికేఆర్ ఒకటి అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా తన స్వలాభమే ఫస్ట్ డెఫినెట్గా ఎత్తుకి పై ఎత్తేస్తూ ఉంటారు. ఏంటిదంటే నా సర్వైవల్ ఇంపార్టెంట్ కాబట్టి, నా ఎగ్జిస్టెన్స్ పార్టీ నాయకత్వం ఫస్ట్ ఆలోచిస్తారు. ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ షూస్ లో గిట్ట మనం ఆలోచన వేస్తే, కేసీఆర్ గారి లెక్క మనం గిట్ట ఆలోచన వేస్తే, ఒకటి కరప్షన్ హిస్టరీని దాచుకోవాలి, పొలిటికల్ కెరియర్ని కాపాడుకోవాలి. ఈ రెండే అలా ముందుంటున్నటువంటి. ఎందుకంటే తోతున్నటువంటివేమో రేపొద్దున కరప్షన్ హిస్టరీ బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పర్సనల్గా ఇబ్బంది అవుతుంది, జైళ్ళు, తర్వాత ఊసలకు పెట్టడం, తర్వాత మొత్తం ఉనికే కాదు వాళ్ళకు ఉంటున్నటువంటి కొద్దిపాటి ప్రతిష్ట కూడా భంగం అయిపోతుంది అనేటటువంటిది ఒకటి. అండ్ పొలిటికల్ ఫ్యూచర్ని కాపాడుకోవాలనేటటువంటి విషయం ఒకటి. ఏమో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లుండొచ్చు అని అంటే, రేపొద్దున ఇప్పుడైతే మనం మెర్జ్ అయిపోయినా కూడా రేపొద్దున నేషనల్ వైడ్గా బీజేపీ అనేటటువంటిది పడిపోతుంది. మొన్న ట్రెండ్సే మనం చూసినాం. వచ్చేసారి కల్లా ఒకసారి మనకి చరిత్రలోకి పోతే 2009 ఎన్నికలప్పుడు మహాకూటమి అని చెప్పి టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ అంటే లెఫ్ట్ పార్టీలు అందరూ ఒకటి, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు ఎన్నికల ఫలితాలు రాకంటే ముంగటే ముంబై ఆయన సెటిల్మెంట్లు చేసుకునేటటువంటి ఆయన నైతికత ఏందో మనందరికి తెలుసు. సో రేపొద్దున ఇక్కడ ఎగ్జిస్టెన్స్ నాకు కావాలంటే ఫస్ట్ బీజేపీ అనేటటువంటి పడవని నేను ఎక్కిన అనుకోండి, ఇక్కడ బీజేపీలో పెద్ద పేరు మోసి పార్టీని మోసి తీసుకొని వచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? రేపొద్దున మనం పోతే మనకే బెస్ట్ ఉంటుంది. ఉన్నోళ్ళని కూడా గుంజేసేసి ఉంటున్నటువంటి నెట్వర్క్స్ తోటి మళ్ళీ మనం పుంజుకోవచ్చు. రేపొద్దున కేంద్రంలో బీజేపీ అనేటటువంటి పడిపోతే మన పడవ మనం చూసుకోవచ్చు అనేటటువంటి ఎత్తుగడ కూడా ఉండొచ్చు. సో దట్ ఏంటంటే చూసుకోవడానికి ఏముంటుంది, ఏముంది, రేపొద్దున మళ్ళీ కూడా నీ కూటమి నువ్వు బయటకు తీసుకొని వచ్చి పైన బీజేపీ పడిపోతుంది అనుకోర్రి. రాష్ట్ర యూనిట్కి నుంచి వచ్చినప్పుడు అయితే నీ రాష్ట్రాన్ని అయితే నువ్వు కేసీఆర్ కావాల్సింది రాష్ట్రం. ఇక్కడ కాంట్రడిక్టరీ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పిందనే ఇప్పుడు మీరు చెప్తుంది అదే లైన్లో చెప్తున్నారు. మీ నాయకుడు కాబట్టి ఆయన చెప్పిందాన్నే మార్గదర్శకంగా తీసుకొని మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ ఇంకొక గట్టిగా ఏం వాదిస్తుంది ఈ దేశంలో,
అసలు ఇప్పుడు 240 రావడమే ఎక్కువ బీజేపీకి. నెక్స్ట్ టైం క్వశ్చనే లేదు, మేమే అధికారం మాదే, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపినారు అనుకోండి కేసీఆర్ గారు, అప్పుడు బీజేపీ దిగిపోద్ది కదా. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ లెక్క ప్రకారం మళ్ళీ ఆయన ఒంటరిగా అయిపోవడం. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ప్రాంతం, తెలంగాణ అనేటటువంటి ప్రాంతం వరకే ఆయన లిమిటెడ్, అది వాస్తవం, అదొక లిమిటెడ్ అది ఎడిషన్. వాస్తవం. సో ఆయనకి తర్వాత టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేయడము, ఆడిపోతే సున్నా రావడం, ఇవన్నీ గత చరిత్ర. మనం అవన్నీ కాదు, మన కాలు ఏరిదాకా పారదాపుతాం అని అంటే రాష్ట్రం దాకానే పారదాపుతాం, అంతకుమించి మన సాగేటటువంటి లేదనేది దుకాణమే చూపించిండ్రు. కాబట్టి మేమేమంటున్నామంటే కేసీఆర్ గారు అనే ఒక సర్వైవల్ భవిష్యత్తు పొలిటికల్ కెరీర్ కావాలనుకుని తర్వాత కరప్షన్ హిస్టరీని కాపాడుకోవాలంటే మాత్రం ఏదో ఒక ఎత్తుగడకు పోవాలి. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి ఎన్నికలకు పోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఏడ కూడా కనిపిస్తలే. ఎందుకంటే రెండు జాతీయ పార్టీల మధ్యలో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క ఇటు పోతున్నారు, ఇంకొక పక్క రేపు పొద్దున కుటుంబం మొత్తమే గిట్ట పదవులు పంచుకునేటటువంటి ఆస్కారం ఉంటున్నప్పుడు ఇంకా కొంతమంది కూడా చీలేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి పిలిపించి రేపు పొద్దున మనకు బ్రహ్మాండంగా బలం రాబోతుంది, మనం కలవబోతున్నాము, మీకు ఎందుకు ఇబ్బంది